మనతో పాటు జూలకంటి రంగారెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. ఏదైతే ఈ ఆపరేషన్ కగార్ పేరుతో ఈ మరణకాండ జరుగుతుందో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆపరేషన్ కగార్ అనేది అంతిమ యుద్ధం అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దేనికి అంతిమ యుద్ధం? నిజంగా మీరు కేంద్రంలో అధికారంలో ఉండి పరిష్కారం చేయవలసినటువంటి సమస్యలు ఏంటంటే ఆదివాసుల యొక్క హక్కుల్ని కాపాడాలి. తర్వాత వాళ్ళకు అన్ని విధాలుగా సహకరించు, చదువు కానీ, ఉపాధి కానీ, వైద్యం కానీ, రోడ్లు కానీ, ఇండ్లు కానీ, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన సహకారం ఇవ్వాలి. కానీ ఆదివాసీలకు కొన్ని హక్కులున్నా కూడా రాజ్యాంగపరంగా వాటిని అణిచివేస్తూ బలవంతంగా మరి వాళ్ళ భూములు, వాళ్ళ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పడం కొరకే ఇవాళ ఈ బూటకపు ఎన్కౌంటర్లు కానీ, తర్వాత వాళ్ళ మీద సాగిస్తున్న దాడి కానీ, ఈ కగారు కానీ అదే తప్ప ఇంకోటి కాదు. వాళ్ళకు ప్రజల్ని కాపాడాలి, ప్రజల్ని రక్షించాలి, పేదవాళ్ళని కాపాడాలని కాదు. వాళ్ళని మొత్తం కూడా అనగదొక్కి కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు సంపద ఒప్పజెప్పాలనే ఆలోచనతోటే చేస్తుండ్రు. ఈ ఎన్కౌంటర్లు అనేవి సరైనది కాదు అని చెప్పేసి మేము కోరుతాం. సార్ మీరేమంటున్నారంటే వాళ్ళు ఆదివాసులను ఎన్కౌంటర్ చేస్తున్నారని మీరు అంటున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎలాంటి ఆదివాసులను ఎవరిని చంపట్లేదు, మేము మావోయిస్టులు అంటే ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాం, అయితే ఈ మావోయిస్టు పార్టీ వాళ్ళు కావాలని ఆదివాసుల మధ్యలో ఇన్వాల్వ్ చేసి బురద చల్లుతున్నారని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఆదివాసీలు ఉండేది ఎక్కడ? అడవుల్లో. వాళ్ళు పంటలు పండించుకుంటూ తర్వాత ఏంటంటే అడవి సంపదను ఏదో రకంగా ఉపయోగించుకొని బతున్నారు. వాళ్ళ కాడ వీళ్ళకేం పని? వీళ్ళు ఎందుకు వెళ్ళాలి అడిగి? దేని కొరకు వెళ్తున్నారు? వాళ్ళ జాగాలో వాళ్ళని బతకనియండి. వాళ్ళ భూములు, వాళ్ళ సంపద మొత్తం కొల్లగొట్టేటువంటి ప్రయత్నంలో ప్రతిఘటన యుద్ధం ఇది. వాళ్ళ తరఫున పోట్లాడుతున్న వాళ్ళకి ఆ ముద్ర వేస్తూ ఉన్నారు. అసలు అక్కడికి వెళ్ళి వాళ్ళ జోలికి పోకపోతే అసలు యుద్ధమే లేదు, ఘర్షణ లేదు కదా. దోపిడీ చేయడానికి వాళ్ళు వెళ్తున్నారు, దోపిడీని ఎదుర్కోవటానికి వాళ్ళు ఉద్యమాలు నడిపిస్తూ ఉన్నారు. జరుగుతున్న ఘర్షణ అది. వాళ్ళు చెప్పేది ఏమాత్రం కరెక్ట్ కాదు అది. సార్ నేనేమంటానంటే ఇప్పుడు ఇంకా అడవుల్లో ఉండాల్సిన అవసరం ఏముంది? మావోయిస్టులకు బయటకు వచ్చి పోరాడచ్చు కదా, ప్రభుత్వాలు లొంగిపోయి వాళ్ళు మారిపోయి బయటకు వచ్చి ప్రజా ఉద్యమాలు చేయొచ్చు కదా, ఇంకా అడవుల్లో ఉండాల్సిన అవసరం ఏమున్నా సార్? ఇవాళ మీ ప్రభుత్వాలు చేయవలసినటువంటి పని చేయలే. ప్రజలు వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ బాధలు ఉంటేనే కదా. మరి మీరు అధికారంలో ఉన్నారు, ఆ బాధలన్నీ తీర్చండి. ఎవరికి వాళ్ళు షెల్టర్ ఇయ్యరు, ఎవరికి సహకరించరు. అందరికీ తిండి, బట్ట, ఇల్లు, చదువు, వైద్యము, ఉపాధి అన్ని రకాలుగా మీరు చూస్తే వేరే వాళ్ళకి షెల్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మావోయిస్టులు వచ్చినా ఎల్లగొడతారు. మావోయిస్టులు అంటే ఎక్కడి నుంచో విదేశాల నుంచి ఉడిరాలే కదా, మన బిడ్డలే కదా వాళ్ళు, మన వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదా. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో, ఎక్కడైతే హింస అనేది రాజ్యాంగ హింస జరుగుతుందో దానికి వ్యతిరేకంగా ఆ అన్యాయానికి గురవుతున్న ప్రజల పక్షాన నిలబడుతున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగానికి, మన ప్రభుత్వానికి వీళ్ళ మధ్య ఘర్షణ వస్తూ ఉన్నది. అందుకనే ప్రభుత్వాలకు ఏమాత్రం దమ్మున్నా, వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నా ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేయండి. ఎవరి జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. సార్ వరుసగా ఈ 3 నెలల్లో దాదాపు ఒక 500 కాల్పులు అయితే జరిగినాయి, 500 మందిని అయితే వారు హతమార్చడం జరిగింది. సో దీనికి మావోయిస్టు పార్టీ భయపడి చర్చలకు సిద్ధమని చెప్పిందా? మావోయిస్టు పార్టీ వాళ్ళు ఏంటనంటే మేము ప్రజల తరఫున పోట్లాడుతున్నాం, ఆ ప్రజల సమస్యలు మీరు పరిష్కారం చేయండి, మేము హింసని కోరుకోవటం లేదు. వాళ్ళు కూడా వ్యక్తిగత హింసావాదానికి ఒక సందర్భంగా అనివార్యంగా ఎందుకు అవుతున్నారు? వాళ్ళు చంపుతుంటే వాళ్ళని ప్రతిఘటించేటప్పుడు వాళ్ళు అటు ఇటు చనిపోవడం కూడా జరుగుతూ ఉన్నది. వాళ్ళు ప్రజల ఎజెండా ఉంది, ఆ ప్రజల ఎజెండాని మేము ముందు పెడతాము, అవన్నీ మీరు పరిష్కారం చేయండి, మేము ఏ రకమైనటువంటి హింసకు పాల్పడము, తర్వాత ఏంటంటే ఆయుధాలు కూడా మేము పట్టుకుంటావా లేదా అనేది మీరు ప్రజల సమస్యలు పరిష్కారం చేసేదాన్ని బట్టి మీరు నిర్ణయించుకుంటామని చెప్తున్నారు. మరి ఆ పని చేయడానికి ఎందుకు వాళ్ళు వెనకబడతా ఉన్నారు? వాళ్ళు కోరేది అదే కదా. ఏం కోరుతారు వాళ్ళు? అందరికి ఇల్లు కట్టియే ఉంటారు, చదువు చెప్పమంటారు, తర్వాత ఏంటంటే వైద్యం ఇవ్వమంటారు, వాళ్ళ హక్కుల్ని కాపాడమంటారు, వాళ్ళకి భూములు ఇవ్వండి, వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి సహకరించమని కోరుతారు. అవన్నీ పాలకులు అమలు చేసాయనుకోండి అసలు వీళ్ళకి యుద్ధం చేయవలసిన పనే ఉండదు, ఎవరు దాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అదే ఎజెండా, ప్రజల ఎజెండా వాళ్ళ ముందు పెడతారు. ప్రజల ఎజెండా వాళ్ళు పరిష్కారం చేస్తే ఈ గొడవలే లేకుండా పోతాయి. చేసే ఆలోచనలకు లేదు కాబట్టి ఏమీ చేయకుండా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి.
ఏమీ చేయకుండా ఆ సంపదను మొత్తం కొల్లగొట్టాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి చర్చలకు ప్రభుత్వం సిద్ధం కావట్లేదు. సార్ ఇప్పుడు చివరిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ అటు కేంద్ర ప్రభుత్వాలకు కానీ మీ డిమాండ్ ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి ఉద్యమాలని మీరు పోలీసు జులుం ద్వారా బలవంతంగా మీరు హింస ద్వారా ఎన్కౌంటర్ ద్వారా ఆపలేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి ఏ ప్రాంతాలైతే ఉద్యమాలు సాగిస్తుండ్రో ఆ ప్రాంతాల్లో ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, ఎందుకు వాళ్ళు సహకరిస్తున్నారు, ఎందుకు అక్కడ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, దానికి మూలాలు ఏంటని తెలుసుకొని అక్కడ ప్రజా సమస్యలన్నీ పరిష్కారం చేస్తే ఎలాంటి యుద్ధాలు ఉండవు, ఎలాంటి గొడవ లేకుండా ఘర్షణ లేకుండా ఈ హింస అనేది తగ్గిపోద్ది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.